ఇవ్వడమే కాదుట, కేవలం నువ్వేమి ఇవ్వద్దు స్వామి, నీ యొక్క కళ్యాణం లోక కళ్యాణం, నువ్వు మహానుభావుడివి పరమాత్మవి, నీ దగ్గర ఏమిటి అని అంటే దానికి ఒప్పుకోలేదుట శ్రీనివాసుడు. ఒప్పుకోకపోగా ఇది నేను కలియుగాంతం వరకు వచ్చేటటువంటి భక్తులు నాకు ఇచ్చేటటువంటి ఆ ధనాన్ని నీకు అప్పుగా వడ్డీకి, ఈ అప్పుకి వడ్డీగా ఇస్తాను, దీనికి సాక్షులు ఎవరు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు బ్రహ్మ అని చెప్పి ఒక వ్రాత ప్రతిని నోటును కూడా వ్రాసి ఇచ్చారట స్వామి. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పని అప్పచెప్పిన తర్వాత ఒక వైశాఖ మాసంలో దశమి తిథి యందు రుక్షాఖాధ్యాయి, ఈయన రుక్షాఖ ప్రకారంగా వాళ్ళ యొక్క కులదేవత ఎవరు అనంటే ఒక వృక్షము, శమీ వృక్షానికి పూజ చేసి వారిద్దరి యొక్క వివాహం జరిగింది. నాకు మా గురువు గారు సమయాన్ని నిర్దేశం చేశారు కనుక ఆ సమయం లోపల పూర్తి చేయటానికి తొందరగా కళ్యాణాన్ని పూర్తి చేస్తున్నాను.